హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. స్పైసీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. మనం ఎప్పుడు చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీ మీకు బోర్ కొట్టిందా? అలా అయితే ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుందండి. ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఒక 4 గుడ్లు తీసుకొని మంచిగా ఉడకపెట్టుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొంచెం పసుపు, కారం, సాల్ట్ ఈ 3 వేసేసి ఈ ఎగ్స్ టాస్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఎగ్స్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని ఎగ్స్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ చేయడానికి ఒక 2 చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసి పెట్టుకోండి. మనకి మెయిన్ గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, అలాగే ఒక చిన్న కొత్తిమీర కట్ట, అలాగే ఒక 10 జీడిపప్పు. ఇవన్నీ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి ఇలా గ్రేవీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా దినుసులు కావాలండి, మనం ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు వాడతాము. ప్యాన్ పెట్టేసుకొని 3 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి ఈ మసాలా గ్రేవీ కర్రీ టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక చెక్క, లవంగం, యాలుక, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు అన్నీ 2 చొప్పున తీసుకొని వేసుకోండి. లైట్గా వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక 2 ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసుకొని ఒకసారి తిప్పేసుకున్నాక ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి 1 నిమిషం. ఇందులోనే మనం ఆల్రెడీ గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ కూడా వేసేసి ఈ గ్రేవీ అనేది ఆయిల్లో మనకి ఒక 1-2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చేసుకోవాలండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టారు అంటే మాడిపోతుంది. 1-2 నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో? ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే అవన్నీ మంచిగా కుక్ అయినట్టండి. మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఈ మసాలా గ్రేవీ కర్రీ మనం కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకోండి. అప్పుడు మనకి స్పైసీగా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ కారం అంతా మనకి గ్రేవీకి పట్టేలాగా 1 నిమిషం తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు మనం మంచిగా కుక్ చేసుకోవాలండి. ఒక 3 నిమిషాల తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకోండి. కరివేపాకు ఇలా తాలింపులో కంటే ఇలా వేయడం వల్ల మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి బాగా పడుతుంది ఈ గ్రేవీకి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇది మంచిగా ఉడుకుతుందండి. ఒక్కసారి తిప్పేసుకొని మనం ఏవైతే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ కూడా వేసేసుకొని మంచిగా తిప్పేసుకోండి. ఈ ఎగ్స్ ఈ గ్రేవీని పీల్చుకొని ఎగ్స్ కూడా ఈ టేస్ట్ మంచిగా వస్తాయండి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాక కసూరి మేతి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల మనకి గ్రేవీ కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది కంపల్సరీ వేసుకునేలాగా చూడండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకొని ఇందులో ధనియాల పొడి 1 స్పూను, వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూను, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కర్రీ తిప్పేసుకోండి. 2 నిమిషాలు అలా తిప్పిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ ఎగ్స్కి గ్రేవీకి పట్టేలాగా. ఇప్పుడు చూసారా 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ మంచిగా కుక్ అయిందండి గ్రేవీ. ఇందులో 3 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఈ గ్రేవీకి ఇంకా టేస్ట్ యాడ్ చేస్తుంది. ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసుకోండి. ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. గ్రేవీలోనే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది మనకి ఎలాంటి రైసెస్లోకైనా బాగుంటుంది. చపాతీలోకి, పరోటాలో కూడా బాగుంటుందండి. ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ నేను చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.